నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూసుకుంటే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 1.58 లక్షల కోట్లు అన్న హెడ్లైన్స్తో CEO సత్య నాదెండ్ల ప్రకటన అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అయితే 1.58 లక్షల కోట్లు అయితే పెట్టుబడులు పెట్టనున్నట్టుగా CEO సత్య నాదెండ్ల ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్ల అన్నట్టుగా ఇక్కడ విజువల్ ఇచ్చారు. దీనికి సంబంధించి అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మన దేశంలో కొత్తగా $17.5 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి CEO సత్య నాదెండ్ల ప్రకటించారు. అయితే మన అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మన దేశంలో కొత్తగా $17.5 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికైతే ముందుకు వచ్చినట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దేశ కృత్రిమ మేధ భవితవ్యానికి అవసరమైన మౌలిక వస్తువుల నిర్మాణం, నైపుణ్య సామర్థ్యాలను సమకూర్చేందుకు ఇవి ఉపయోగపడతాయని సామాజిక మాధ్యమం Xలో ఆయన తెలిపారు. అయితే భారత లక్ష్యాలకు మద్దతుగా ఆసియాలోని అత్యధిక పెట్టుబడులు పెట్టడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం సత్య నాదెండ్ల ఈ ప్రకటన చేశారు. ఆయన ఈ విషయాలన్నీ కూడా Xలో పోస్ట్ చేశారనమాట. భారత్లో దేశ కృత్రిమ మేధ AI భవితవ్యానికి అవసరమైన మౌలిక వస్తువుల నిర్మాణం అలాగే నైపుణ్య సామర్థ్యాలను సమకూర్చేందుకు ఈ పెట్టుబడులు అనేవి ఉపయోగపడతాయని ఆయన Xలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాత ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకే సమస్యపై పదే అర్జీలు వస్తే కుదరదు. ఏ సమస్య అయినా 1-2 సార్లు ఒక్కసారి వచ్చిన వెంటనే పరిష్కార మార్గాలు వెతకాల్సిందే అంటూ రెవెన్యూ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులకైతే కొన్ని రకాల సూచనలు ఇచ్చి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే ఏడాదిలోగా రెవెన్యూ శాఖకు సంబంధించి అన్నీ కూడా ప్రక్షాళన జరగాలి, రెవెన్యూ శాఖలో ప్రక్షాళన అనేది జరగాల్సిందే అంటూ ఆయన ఇంకొక మాట ఏమన్నారంటే ఒకే సమస్యపై పదే అర్జీలు వస్తే కుదరదు. అర్జీలు ఎందుకు వస్తాయి? మీరు పరిష్కారం చేయకపోతేనే వస్తాయి, మీరు పరిష్కార మార్గం చూపితే రావు కదా. ఒకే సమస్యపై పదే ఇలా అర్జీలు వచ్చే అవకాశం ఉండకూడదు అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ జేసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత అయితే అప్పగించా. జాయింట్ కలెక్టర్లకి ఈ రెవెన్యూ సమస్యలకు సంబంధించిన పరిష్కార బాధ్యత అయితే ఒక యజ్ఞంలా అప్పగించాను. వాళ్ళ సామర్థ్యానికి ఇది ఒక మొదటి మెట్టుగా తీసుకొని, వాళ్ళ సామర్థ్యానికి ఇది ఒక పరీక్షలా తీసుకొని ఈ జేసీలందరూ కూడా, జాయింట్ కలెక్టర్లందరూ కూడా రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత అయితే తీసుకోవాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ వివాదాస్పద భూముల పరిష్కారం ఆర్డీఓలకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. వివాదాస్పద భూములకు సంబంధించిన గొడవలు ఎటువంటివైనా ఉంటే ఆర్డీఓలకు చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఆయన అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ భూమి విలువల్ని మార్కెట్ విలువలతో అప్గ్రేడ్ చేయండి. ఇప్పుడు ఎలా మార్కెట్లో భూమికి ఎంత వాల్యూ ఉందో దానికి అనుగుణంగా భూమి విలువల్ని మీరు కూడా అప్గ్రేడ్ చేయాలి అన్నట్టుగా సూచించినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టుగా. ఆయన ఎటువంటి విషయాల మీద మాట్లాడారు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులతో ఏ విషయాల మీద మాట్లాడారు దాని మీద వీళ్ళైతే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. రెవెన్యూ శాఖలో ఒకే సమస్యపై పదే అర్జీలు ఎందుకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అధికారుల్ని ప్రశ్నించారు. అసలు ఒకే రెవెన్యూ శాఖకు సంబంధించి ఏదైనా ఒక సమస్య వస్తే మీరు పరిష్కార మార్గాలు చూపించట్లా, అందుకే పదే వస్తున్నాయి అంతేనా, అసలు లేకపోతే ఎందుకు వస్తాయి అన్నట్టుగా ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక నుంచైనా ఇప్పటిదాకా అయిందేదో అయింది, ఇక నుంచైనా పరిస్థితి మారాలని, ఏడాదిలో ప్రక్షాళన జరగాలని ఆదేశించారు. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మార్పు అనేది కనపడాలి, ఈ శాఖలో రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రక్షాళన అయితే జరగాలి అన్నట్టుగా ఆయన ఆదేశించడం జరిగింది. రీసర్వే చేసిన భూములకు సంబంధించి ఒక్క సమస్య కూడా ఉండకూడదని, భూమి ఎవరిదో వారి పేరిటే నమోదు చేయాలని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. రెవెన్యూపై మంగళవారం సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు. నిన్న సమావేశాన్ని అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది.
అయితే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారట. అయితే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి. అయితే ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒక ఆదాయ వనరుగా మీరు మారుస్తూనే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ ఏ విధమైన విధానాలు అవలంబిస్తున్నారు ఏంటి అనే దాని మీద మీరు సమగ్రంగా పరిశీలించి ఒక నివేదిక అయితే నాకు ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖలో 10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా నిర్ణయించాం. దీనికి సంబంధించి ఆ రెవెన్యూ లక్ష్యం ఎంతగా నిర్దేశించారు అంటే 10,169 కోట్లుగా మేము నిర్ణయించాం. మార్కెట్ విలువలతో భూమి విలువల్ని అప్గ్రేడ్ చేయండి అని సీఎం ఆదేశించారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కుల ధృవీకరణ పత్రం వెంటనే పొందేలా కార్యాచరణ రూపొందించాలని, ఆర్టీజీఎస్తో అనుసంధానించిన సమాచారం ద్వారా ఆదాయ ధృవపత్రం ఇవ్వాలని నిర్దేశించారు అంటూ 10వ క్లాసు పూర్తయిన వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్ సంబంధించి వెంటనే ఇచ్చేలాగా ఒక కార్యాచరణ అయితే రూపొందించాలి. అలాగే ఆర్టీజీఎస్తో అనుసంధానించిన సమాచారం ద్వారా ఆదాయ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్ని రకాల దిశానిర్దేశాలు అయితే ఆయన చేయడం జరిగింది. నెక్స్ట్, చిక్కుముడులకు తావు లేకుండా చేయాలి అన్నట్టుగా జిల్లాలో సంయుక్త కలెక్టర్లకు రెవెన్యూ బాధ్యతలు పెంచాలని, అలాగే ప్రతి నెల నిర్వహించే సమీక్షలో వారు తప్పనిసరిగా పాల్గొనాలని. అయితే ప్రతి నెల రెవెన్యూ శాఖకు సంబంధించి నేను సమీక్ష నిర్వహిస్తా, దాంట్లో ఈ జేసీలు కంపల్సరీ పాల్గొనాలి. వాళ్ళకైతే ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే బాధ్యత ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి వాళ్ళకు అప్పగించడం జరిగింది. ప్రతి నెల నిర్వహించే సమావేశంలో వాళ్ళు పాల్గొనాలి. అయితే జిల్లాలో ఒక్క రెవెన్యూ సమస్య కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత వారిదే అని స్పష్టం చేశారు. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా సరే పరిష్కరించవలసిన బాధ్యత అయితే వాళ్లే తీసుకోవాలి. ఆ బాధ్యత అంతా పూర్తిగా వారిదే అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి. ఏమేమి ఇచ్చారు, ఏమేమి మాట్లాడారు, ఏ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు సంబంధిత అధికారులకు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అనేది చూద్దాం. స్క్రబ్ టైఫస్పై అధ్యయనానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అంటూ ఒక టాస్క్ ఫోర్స్ని స్క్రబ్ టైఫస్పై ఈ వైరస్కు సంబంధించి చాలామంది చనిపోతున్నారు కదా. ఈ కాకినాడ కానీ విశాఖ కానీ ఇటువంటి జిల్లాల్లో ఎక్కువ ఒక 3 జిల్లాలు అయితే వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అపరిశుభ్రతే పెద్ద జబ్బు, దానిపై చైతన్యం పెంచాలి. శుభ్రంగా లేకపోవటం వల్ల మాత్రమే ఇటువంటి వైరస్లు ఎక్కువగా వస్తుంటాయి. ముందు ఆ శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టుగా ఎన్ని సమీక్షలు నిర్వహించారంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఆయన ఈ విధంగా సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది. అదేంటంటే స్క్రబ్ టైఫస్కు సంబంధించి ఏం చేశారంటే ఒక టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేశారు. ముందు అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఇటువంటి వైరస్లు వస్తాయి. దీనికి సంబంధించి ఏం చేస్తారు అంటే ముందు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన పెంచండి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి అంటూ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో నేను నిర్వహించిన సమీక్షలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా వాళ్ళకి కొన్ని రకాల వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా కొన్ని రకాల ఆదేశాలు అనుకోండి, లేకపోతే చర్యలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి దిశానిర్దేశంగానే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతం చేయండి అంటూ ఈ బీజేపీ వాళ్ళు నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర గురించి అయితే నిర్వహిస్తున్నారు వాళ్ళు. అయితే ఈ యాత్రలో అయితే కూటమిలోని 3 పార్టీలు, అటు జనసేన, టీడీపీ, బీజేపీ, 3 నేతలు అయితే 3 పార్టీలకు సంబంధించిన నేతలు అయితే తప్పకుండా పాల్గొనాలి, దాన్ని విజయవంతం చేయాలి అంటూ టెలికాన్ఫరెన్స్ సీఎం చంద్రబాబు పిలుపు. అంటే నిన్న వీళ్ళకు కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా ఏం చెప్పారు అంటే అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు సంబంధించి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే నిర్వహిస్తున్నారో దాంట్లో అయితే అందరూ పాల్గొనాలి, దాన్ని విజయవంతం చేయాలి అన్నట్టుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారుగా. నిన్న ఒక్క రోజులోనే చూడండి ఎన్ని సమీక్షలు అంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష, ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్ ఎన్ని నిర్వహించారో అనేది ఒకసారి చూడండి. అయితే ఇవి మాత్రమే చెప్పారు, ఇంకా ఆయన ఇంకెన్ని చేసి ఉంటారో నిన్న. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. నిరాటంకంగా కొనసాగాలి అంటే
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ దీనికి సంబంధించి రాష్ట్రాల్లో అయితే నిరాటంకం లేకుండా కంటిన్యూగా మంచిగా జరగాలి అన్న ఉద్దేశంతో రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అయితే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా జరగాలి, ఎటువంటి ఆటంకం లేకుండా దాన్ని జరగనివ్వండి, దానికి రాష్ట్రాలు సహకరించండి, ఆ బాధ్యత రాష్ట్రాలు తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు మాట చెప్పడం జరిగింది. అయితే బిఎల్ఓలను అడ్డుకుంటే మాకు చెప్పండి, ఒకవేళ వాళ్ళని ఎవరైనా అడ్డుకుంటే మాకు తెలియజేయండి, ఎన్నికల సంఘానికి సూచించిన సిజేఐ ధర్మాసనం. అయితే ఎన్నికల సంఘానికి అయితే కొన్ని రకాల ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏంటంటే బిఎల్ఓలను ఎవరైనా అడ్డుకుంటే మాకు తెలియజేయండి, అట్లాగే రాష్ట్రాలకు కూడా స్పష్టం చేసిందనమాట. అయితే దీని మీద ఇంకా డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ కూడా ఏంటో చూద్దాం. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో పాల్గొంటున్న బూత్ స్థాయి అధికారులు బిఎల్ఓ ఇతర అధికారులకు పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాల్లో బెదిరింపులు రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైతే ఈ సర్వే చేస్తే సమగ్ర సవరణ దాంట్లో పాల్గొంటూ ఉంటారు కదా, వాళ్ళ గనక బెదిరింపు కాల్స్ వచ్చాయంట. ఎక్కడ ఈ పశ్చిమ బెంగాల్ కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళకి బెదిరింపు కాల్స్ వచ్చినాయంటే బెదిరించారట. ఇలా కరెక్ట్ కాదు, ఇటువంటివి చేయటం కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని గట్టిగా ఎదుర్కోవాలని, లేకుంటే అరాచకానికి దారితీస్తుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. ఇవి మీరు ఆదిలోనే వీటిని ఇలా బెదిరింపులను మనం కనుక ఆపకపోతే రేపు ఇంకో అడుగు ముందుకేస్తారు, ఇంకేదైనా జరగచ్చు, అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి దీనికి అడ్డుకట్ట వేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. కసరత్తుకు రాష్ట్రాలు సహకరించడం లేదన్న ఆరోపణలపైన స్పందించింది. అయితే ఈ సరుకు సంబంధించి రాష్ట్రాలు అయితే కోఆపరేట్ చేయట్లేదు అనే దాని మీద కూడా సుప్రీంకోర్టు స్పందించినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే క్షేత్రస్థాయిలో కసరత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలి, కొన్ని రకాల ఆదేశాలు జారీ చేసిందన్నమాట. క్షేత్రస్థాయిలో కసరత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలి, అలాగే సహకారం కొరవడినా బిఎల్ఓలను అడ్డుకున్నా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళు కోఆపరేట్ చేయకపోయినా ఈ బిఎల్ఓలను ఎవరైనా అడ్డుకున్నా సరే మా దృష్టికి తీసుకురండి, తగు ఆదేశాలు జారీ చేస్తాం అని ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేదికి ధర్మాసనం తెలిపింది. ఈసీ విధుల నిర్వహణకు సహకరించడంతో పాటు సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ద్వివేది పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలి, బిఎల్ఓలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నట్టుగా చెప్పడం జరిగింది. రాష్ట్రాలు అందుకు నిరాకరిస్తే స్థానిక పోలీసులను రిప్యుటేషన్పై తీసుకోవడం మినహా ఈసీకి మరో మార్గం లేదు. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే కేంద్ర బలగాలను రప్పించాల్సి ఉంటుందని రాకేష్ ద్వివేది తెలుపగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి అభ్యంతరం చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే పోలీసులను ఈసీ తన నియంత్రణలోకి తీసుకోగలదన్నారు. ఆయన అయితే డిప్యుటేషన్పై తీసుకోవడం మినహా మేము చేయాల్సింది ఏం లేదనగానే అలా ఈసీ చర్యలు తీసుకోవడానికి లేదు, అది ఎన్నికల సమయంలో మాత్రమే తీసుకోవాలి, పోలీసులని మీ నియంత్రణలోకి ఇలా మామూలుగా అయితే తీసుకోవడానికి కుదరదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో బిఎల్ఓలు ఇతర అధికారులపై దాడులు జరుగుతుందని ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, భారత బియ్యంపై అదనపు సుంకాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షులు ట్రంప్ అన్నట్టుగా ఉంది. అయితే భారత్ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్కు సంబంధించి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో అయితే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారట. మొన్న ఎందుకంటే ఇప్పుడు రష్యా అధ్యక్షులు పర్యటించారు కదా భారత్లో, ఆ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి స్వదేశీ వ్యవసాయ రంగ ప్రతినిధులతో శ్వేత సౌధంలో సోమవారం ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చౌకైన విదేశీ ఉత్పత్తులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని ట్రంప్నకు వారు మొరపెట్టుకున్నారు. సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా విపణిని దెబ్బతీస్తున్నాయని, దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయని వాళ్ళు కొన్ని రకాల మాటలు చెప్పారట. వాటిని నిరోధించాలని విన్నవించారు. అమెరికాకు బియ్యం సహా పలు ఉత్పత్తులను డంపు చేస్తున్న దేశాల్లో అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది, భారత్ కూడా ఉంది అంట. అందువల్ల ఇలా సుంకాలు అయితే విధించే అవకాశం యోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నవి ఏంటో ఒకసారి చూద్దాం. ఓటు చోరీ అతిపెద్ద దేశద్రోహం, ఈసీ బీజేపీ కుమ్మక్కు అంటూ ప్రశ్నలు డిమాండ్లతో లోక్సభలో గళమెత్తిన రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో గళమెత్తి మాట్లాడారట. ఏమిటి అంటే ఓట్ చోరీ
అతిపెద్ద దేశద్రోహం. ఓట్ చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహం. అది దేశద్రోహంతో సమానం. ఈసీ బీజేపీ రెండు కూడా కుమ్మక్కై ఇదంతా చేశాయి అన్నట్టుగా ప్రశ్నలు డిమాండ్లతో వాళ్ళు క్వశ్చన్ చేస్తూనే కొన్ని రకాల డిమాండ్స్ చేశారు. అవి ఏంటి అంటే లోక్సభలో గళమెత్తిన రాహుల్ ఈ విధంగా ఈ ఓట్ చోరీ అనేది దేశానికి సంబంధించి అతి పెద్ద దేశద్రోహం అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఈసీ కానీ బీజేపీ కానీ కుమ్మక్కయ్యి ఈ విధంగా చేశాయి అని రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇండిగో సర్వీసుల్లో 10% కోత. ప్రస్తుత సంక్షోభానికి ఆ సంస్థదే పూర్తి బాధ్యత. కఠిన చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాం అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ ప్రస్తుత సంక్షోభానికి కారణం ఏంటంటే ఆ సంస్థదే బాధ్యత, ఆ సంస్థదే పూర్తి బాధ్యత. ఇండిగో సర్వీసుల్లో ఆల్రెడీ 10% కోత అయితే విధించాము. అయితే ఇటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేటువంటి పని చేసింది కాబట్టి ఇండిగోపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు కూడా ఎలా ఉంటాయి అంటే నెక్స్ట్ ఇండిగో అప్పుడు అలా చేసింది కాబట్టి ఆ చర్యలు తీసుకున్నారని ఇంకో సంస్థ కూడా అటువంటి చేయకుండా ఉండే విధంగా అటువంటి కఠిన చర్యలు అయితే తీసుకుంటాం అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. మన వరి రైతుకు ట్రంప్ దెబ్బ. సుంకాల ప్రతిపాదనతో ఆందోళన అంటూ 2024-25లో అమెరికాకు 3,311 కోట్ల బియ్యం ఎగుమతి, బాస్మతి బియ్యం ఎగుమతులే అధికం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే మన వరి రైతుకు ట్రంప్ దెబ్బ అయితే సుంకాల ప్రతిపాదనతో ఆందోళన. అయితే ఈ రైతులైతే ఆందోళన చెందుతున్నట్టుకుంది. అయితే 2024-25లో అమెరికాకు 3,311 కోట్ల బియ్యం అయితే ఎగుమతి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే బాస్మతి బియ్యం ఎగుమతులే అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది. 2 వార్తలు ఉన్నట్టున్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అంటూ నేడు పంపిణీ ప్రారంభించనున్న మంత్రి సంధ్యారాణి. అంగన్వాడీలకు కూడా సెల్ ఫోన్లు అయితే అందించనున్నారట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవల్ని మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను అందించనుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవల్ని మరింత వేగంగా అందించడానికి సెల్ ఫోన్లు అవి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఫోన్లు అనేది ప్రతి కమ్యూనికేషన్కు కూడా ఈజీగా అవ్వడానికి కూడా ఫోన్లు ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ గర్భిణీలు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ సేవల్ని వాళ్ళకి ఏమైనా సేవల్ని అందించాలంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా ఇవి ఫోన్లు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఫోన్లు అందజేయడం జరగనుందంట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,402 మంది కార్యకర్తలు, వాటిని పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్లకు శాంసంగ్ కంపెనీకి చెందిన 5G సెల్ ఫోన్లను ఇవ్వనున్నారు అన్నట్టుగా చెప్పారు. ఏపీటీఎస్ ద్వారా టెండర్లు నిర్వహించి వాటిని కొనుగోలు చేశారు. ఒక్కో సెల్ ఫోన్ ధర 12,500 రూపాయలుగా అయితే నిర్ధారించారట. బుధవారం విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అయితే విజయవాడలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట. ఈ కార్యక్రమాన్ని అయితే గుమ్మిడి సంధ్యారాణి మినిస్టర్ ఈరోజు దాన్ని ప్రారంభిస్తారట. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేస్తారు. సెల్ ఫోన్ల కోసం ప్రభుత్వం 74 కోట్ల రూపాయలు అయితే వెచ్చించినట్టుగా ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఈ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లేత మనసులపై చదువుల ఒత్తిడి. లేత మనసులపై అంటే పిల్లలపై చదువు అనే ఒత్తిడి ఉందట. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ మ్యాటర్ ఇచ్చారు. ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మానసిక సమస్యలతో సతమతం. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలలో తీవ్రం. మనం కూడా ఉన్నాం దాంట్లో. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో మానసిక సమస్యలతో పిల్లలైతే సతమతం అయిపోతున్నారట. ముఖ్యంగా ఏపీ, తమిళనాడు అలాగే కర్ణాటకలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తాజా పరిశోధనల్లో వెల్లడి అన్నట్టుగా రోజంతా తరగతులు, అదనంగా పోటీ పరీక్షలకు తర్ఫీదు. నియంత్రణ లేని ఈ విధానం విద్యార్థుల్ని తీవ్ర వేదనకు, ఒత్తిళ్లకు గురిచేస్తోందని, పలు మానసిక సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని తాజా పరిశోధనలో తేలిందట. అయితే ప్రధానంగా ఇంటర్ స్థాయి విద్యార్థుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 25,020 మంది విద్యార్థులతో జరిపిన సర్వేలో ఇదైతే బయటపడిందట. అయితే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి నిర్వహించిన ఒక సర్వేలో అయితే 25,020 మంది విద్యార్థులతో జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఇంటర్ విద్యార్థుల్లో ఎక్కువగా ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుందట. విజన్ వికసిత్ భారత్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నిధులతో జరిపిన ఈ సర్వేను ప్రాజెక్టు కోఆర్డినేటర్
VFSTR పరిశోధకులు CH సురేష్ చంద్ర చేయగా, చెన్నై మెస్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గుంటూరు విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, జైపూర్ నిమ్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వాళ్ళైతే ఈ సర్వేలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి చూద్దాం. రాష్ట్రాల వారీగా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఫలితాలు అన్నట్టుగా ఇచ్చారు. ఈ స్కోరు 5 దాటితే ఆందోళన ఉన్నట్లు అన్నట్టుగా ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో 20.81, కర్ణాటకలో 17.38, తమిళనాడులో 16.38, హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. 20 అంటే విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకువచ్చే రాష్ట్రాల్లో చదువు చదువు చదువు, నీ టార్గెట్ అది, నీ ఎయిమ్ ఇది, మేము ఇలా అనుకున్నాం, మా లక్ష్యం ఇది, ఇలా చదువు అలా చదువు, ఆ పోటీ పరీక్షలకు వెళ్ళు, ఈ పోటీ పరీక్షలకు వెళ్ళు, ఆ ఎగ్జామ్ రా, ఈ ఎగ్జామ్ రా, దీనికి ఇంకెంతసేపు ఇదే. సో అలా చెప్పుకున్న దాంట్లో ఒక సర్వే నిర్వహిస్తే ఆ పరిశోధనలో వెల్లడైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ స్థానం 20.81% ఉందన్నమాట. సో దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమిచ్చారు అంటే ఫస్ట్ హార్దిక్ సూపర్ షో అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. తొలి T20లో దక్షిణాఫ్రికాపై 101 పరుగుల తేడాతో భారత్ అయితే గెలుపు సాధించింది అన్నట్టుగా ఉంది. అయితే హార్దిక్ అయితే సూపర్ షో చేసి చూపించాడు అన్నట్టుగా, ఎన్ని పరుగులు చేశాడు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్, ఎవరెవరు ఎన్ని బంతుల్లో ఎన్ని కొట్టారు ఏంటి అనే దాని మీద, ఈ దక్షిణాఫ్రికా ఎంత టార్గెట్ అనేది, అలాగే ఇండియా అనేది ఎంత టార్గెట్ని ఛేదించింది, ఇట్లా ప్రతిదీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ భారత్లో భారీగా పెట్టుబడి అంటూ 1.58 లక్షల కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం సమర సంతకం అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్రా, కోటి సంతకాల సేకరణ అన్నట్టుగా వీళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా. దీనికి సంబంధించి చంద్రబాబు సర్కారుపై కోట్ల మంది కన్నెర్రా అన్నారు. కోట్ల మంది అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, మిగతా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అన్నది వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ సర్వే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహించారని దీని మీద మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు. ఏమిటి అంటే కోటి సంతకాలనే మేము అనుకున్నాం, కోటికి పైనే వస్తున్నాయి, వద్దన్న సంతకాలు వస్తున్నాయి, కోటికి పైనే పెడుతున్నారా అన్నట్టుగా అని అన్నారు. సంతకాల సేకరణ గవర్నర్కు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, నివేదించనున్నారట. అయితే వాళ్ళు అనుకున్నది కోటే, కానీ కోటికి పైగా వస్తున్నారని మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకొంతమంది అనే మాట ఏమిటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకదానిలే చేయలేదు ఈ సర్వే, అటు తెలంగాణలో కూడా వెళ్ళి చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలను పప్పు బెల్లాలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా, మళ్ళీ అదే మాట. అయితే రాష్ట్రానికి మెడికల్ సీట్లు, పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా, సేమ్ అదే మాట. కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్నం వరకు పెళ్ళుబుకుతున్న వ్యతిరేకత అంటూ కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన అయితే వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు, వైద్య రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాల పోరాటం అంటూ చంద్రబాబు కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ అక్టోబర్ 10న మొదలైన కోటి సంతకాల సేకరణ ఊరు వాడ ఉద్యమ వేడి అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా నవంబర్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలో కదం తొక్కిన విద్యార్థులు, యువత. నేడు నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు, కోటి సంతకాల ప్రదర్శన. ఇప్పుడు సేకరణ చేశారు కదా, ఇప్పుడు ఆ కోటి సంతకాలను కూడా ప్రదర్శించబోతున్నారంట. ప్రతి నియోజకవర్గంలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కోటి సంతకాలను సేకరించారు కదా, దీనికి సంబంధించిన కూడా ప్రదర్శించబోతున్నారట. అనంతరం వాటినేమో జిల్లా కేంద్రాలకు తరలిస్తారట. 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా కోటి సంతకాలు అయితే వెళ్తాయట. ఆ కోటి సంతకాలు చేసిన పుస్తకాలను అయితే 13వ తేదీ నాటికి జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి అయితే చేరతాయట. అయితే 17వ తేదీన కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఒక షెడ్యూల్ అయితే వీళ్ళు విడుదల చేశారు. ఈరోజైతే ఇవన్నీ జిల్లా కేంద్రాలకి, 13వ తారీఖు ఏమో కేంద్ర కార్యాలయానికి, అంటే మన తాడేపల్లిలో ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు, దానికి వెళ్తుందంట. తర్వాత అక్కడి నుంచి 17వ తారీఖు
17వ తారీఖున మాత్రం గవర్నర్కు ఈ కోటి సంతకాల సేకరణ అయితే వీళ్ళు అందజేస్తారట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ప్రజలను మోసం చేయటానికే బాబు అంకెల గారడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారట. 2025-26లో తొలి 6 నెలలకు సంబంధించిన చంద్రబాబు జిఎస్డిపి ముందస్తు అంచనాలు తప్పుల తడకగా ఉందట. వీళ్ళైతే ఇచ్చారు. రాష్ట్ర జిఎస్డిపి CAGR 10.40% ఉన్నట్లయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదు అని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కేవలం 2.58%కే ఎందుకు పరిమితమైంది? నెక్స్ట్, మీరు సీఎంగా ఉన్న 2014-19 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.45% ఉంటే అదే మా అంటే వాళ్ళకి సంబంధించి 2019-24 హయాంలో 4.78% ఇలా కంపారిజన్ కింద ఇచ్చారు. అలాగే 2013-14, 18-19 టీడీపీ పాలనలో దేశ తలసరి ఆదాయంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే అదే తమ ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ 15వ స్థానంలో ఎగబాక్యాం. ఎక్కడో 18వ స్థానంలో ఉండేది మీ హయాంలో 13-14 కానీ 18-19 కానీ అప్పుడు కానీ మా హయాం వచ్చిన తర్వాత 15వ స్థానానికి మేము వచ్చాం అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, చూద్దాం. సాక్షి ఛానల్ను ఎలా బ్లాక్ చేస్తారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అది ఏంటంటే హెడ్లైన్, వార్తా ఛానల్ను అంధకారంలోకి నెట్టేయడం అత్యంత తీవ్రమైన అంశం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏమి ఇచ్చారో చూద్దాం. వార్తా ఛానల్ను అంధకారంలోకి నెట్టేయడం కరెక్ట్ కాదు. బాబు సర్కార్పై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడుతోంది. అట్లాగే ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరపాలని TDSATకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సాక్షి గొంతు నొక్కాలన్న కుతంత్రంపై సర్వోన్నత న్యాయస్థానం నిలదీసిందట. అయితే ట్రిబ్యునల్ విచారణను మార్చి నెలకు వాయిదా వేయడంపై అసహనం, వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్ల, సాయంత్రం 6 దాటిన తర్వాత 51 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి అన్నట్టుగా ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, బ్యాలెట్ పేపరే శరణ్యం. ఈవీఎంల మీద ప్రజల్లో అయితే అనుమానాలు ఉన్నాయి, బ్యాలెట్ పేపరే కరెక్ట్ అన్నట్టుగా. కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది, అసలు ఆ బ్యాటరీకి సంబంధించి ఛార్జింగ్ ఎలా పెరిగింది, లోక్సభలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే నిన్న లోక్సభలో ఈ ఓట్ చోరీ అనే దాని మీద మాట్లాడుతున్నారు కదా, దీనికి సంబంధించి వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని రకాల క్వశ్చన్స్ అడిగినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమిచ్చారంటే విదేశీ విద్యకు చలో అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఒక వార్త ఇచ్చారు. ఏంటంటే ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారట చదువు కోసం. వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే ఉన్నారట. సగటున ఏడాదికి 50,000 మంది పైనే. అమెరికా వెళ్లే వారిలో తెలుగు వారే అధికంగా ఉన్నారు, అందులో ఏపీ నుంచి ఎక్కువగా ఉన్నారట. విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ నివేదికలు అంటూ ఏ విధంగా అయితే నివేదిక ఇచ్చారో ఆ నివేదికలో ఏముంది అంటే లక్షల్లో విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు పై చదువులకి, అందులో ఎక్కువగా ఏపీ నుంచే ఎక్కువగా ఉన్నారు, తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక పర్సంటేజ్ కూడా ఇచ్చారు. ఏంటంటే విదేశీ బాట వెనుక ఉన్న రహస్యాలు ఏంటంటే, రహస్యం ఏముందిలేండి, విదేశీ బాట వెనుకున్న కారణాలు ఏంటి అంటే ఎక్కువ మంది విద్యార్థులు భారీ స్థాయి వేతనాలను ఆశించే విదేశీ బాట పడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. ఎవరైనా ఎక్కువ అమౌంట్ వస్తుందనే కదా అక్కడ ఉద్యోగాలు చేసేది. విదేశాలకు వెళుతున్న వారిలో చదువు అనంతరం తిరిగి స్వరాష్ట్రానికి వస్తున్న వారు చాలా తక్కువ మందే ఉంటున్నారు. అయితే ఈ నివేదికల ప్రకారం విదేశాల్లో చదువుకునేందుకు ఎవరు ఎందుకు వెళుతున్నారంటే అనే దాని మీద ఒక పర్సంటేజ్ తీశారు. అదేంటంటే ఆకర్షణీయమైన ప్యాకేజీ కోసం అయితే 44% మందట, నాణ్యమైన విద్య కోసం 33% మందట, మంచి కోర్సుల కోసం 17%, ఇక అంతర్జాతీయ గుర్తింపు కోసం అయితే 6% మంది. హైయెస్ట్ ఏంటంటే ఆకర్షణీయమైన ప్యాకేజీ కోసం ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు విదేశాలకు వెళ్ళడానికి, ఉద్యోగాలు చేయడానికి అన్నట్టుగా ఈ విధంగా వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం.
నెలలో ఫ్రీ హోల్డ్ అన్నట్టుగా ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షలో కొన్ని రకాల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇప్పటికే 18 నెలలు అయిపోయింది, ఇంకా ఆలస్యం చేశారు, ఇక నుంచి అయినా కట్టుదిట్టంగా పనిచేయండి, ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు, ఇంకా ఎంత సమయం నాంచుతారు, ఒక్కొక్క సమస్యకు సంబంధించి ఇంకా మీకు ప్రక్షాళన చేయాలని లేదా పని చేయండి అన్నట్టుగా రెవెన్యూపై సమీక్షలో సీఎం అసహనం వ్యక్తం చేసినట్టుగా వీళ్ళిచ్చారు. సాయి ప్రసాద్కు ఫ్రీ హోల్డ్ బాధ్యత అయితే అప్పగించినట్టుగా తెలుస్తుంది. 2027 డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి చేయాలి, రిజిస్ట్రేషన్ల ఆదాయం 10,000 కోట్లు పెరగాలి, జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం జేసీలదే, జేసీల పనితీరుకు ఇదో కొలమానం అన్నట్టుగా ప్రతి నెల రెవెన్యూపై సమీక్షిస్తా, భూ కబ్జా నిరోధక చట్టం బిల్లుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని రకాల విషయాలైతే సంబంధించిన శాఖలకు సూచించడం జరిగింది. నెక్స్ట్, త్వరితగతిన పాస్ పుస్తకాలు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆటోమ్యూటేషన్ 45 రోజుల్లో ఇనాం భూములకు పరిష్కారం. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఈ విధంగా త్వరితగతిన పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నాం అన్నట్టుగా కొన్ని రకాల అధికారులకు కొన్ని రకాల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి, పూర్వోదయతో ఉషోదయం అన్నట్టుగా 3 ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ జరుగుతోందట. సీమలో 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు, ఉత్తరాంధ్రలో ప్రకృతి సేద్యంపై ప్రధాన దృష్టి, సాగునీరు మౌలిక ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధుల వినియోగం, త్వరలోనే నల్లమల సాగర్ పనులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, గ్లోబల్ హబ్గా ఏపీ అంటూ నారా లోకేష్కి సంబంధించి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి సంబంధించిన ఒక వార్త హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అదేంటి అంటే, గ్లోబల్ హబ్గా ఏపీ క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచ గమ్యస్థానంగా అయితే ఏపీ ఉండింది. టెక్ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ అమరావతిలో వర్చువల్ స్టూడియోలు, క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని సంస్థ అధినేతకు వినతి. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసి రావాలని ఓపెన్ ఏఐ సిటిఓ శ్రీనివాస నారాయణకు సూచన. అమెరికా పెట్టుబడిదారులతో లోకేష్ వరుస భేటీలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విదేశాల్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు అన్నట్టుగా ఆ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ప్రజల్ని వేధించేలా ఉండొద్దు అంటూ నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి అన్నట్టుగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ అయితే ఒక వ్యాఖ్య చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి, ఈ నిబంధనల వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి కానీ ఇట్లా అతలాకుతం చేసేలా ఉండకూడదు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. ఇండిగో విమాన సర్వీసుల్లో ఆల్రెడీ 10% కోత అయితే విధించినట్టుగా తెలుస్తుంది. ఈ సర్వీసులు ఇతర సంస్థలకు కూడా కేటాయింపు ఈ పౌర విమాన శాఖ కీలక చర్యలు అయితే తీసుకుంటుంది అన్నట్టుగా మంగళవారం 400కు పైగా సర్వీసులు రద్దు, చాలా వరకు పునరుద్ధరించామన్న ఇండిగో విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం అన్నట్టుగా ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టాం అన్నట్టు రామ్మోహన్ నాయుడు కూడా చెప్పడం జరిగింది, కేంద్ర మంత్రి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, స్క్రబ్ టైఫస్పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. వ్యాధిని పూర్తిగా నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టబోతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు కలిసి పనిచేయాలని, అలాగే అత్యవసర సమావేశంలో సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీఆర్ఎస్ బదిలీనా అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. టీటీడీలో అన్యమత ఉద్యోగులకు త్వరలో ఆప్షన్లు ఇవ్వబోతున్నారట. పాలక మండలి ప్రతిపాదనలకు ప్రభుత్వం అయితే ఓకే చెప్పిందట. వీఆర్ఎస్కు అంగీకరిస్తే మిగిలిన సర్వీసు కాలానికి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఒకేసారి చెల్లింపునకైతే సిద్ధం, అదొక ఆప్షన్. లేకుంటే ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీకి నిర్ణయం. ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకో వార్త ఉంది, ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. దీనికి సంబంధించి 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారతదేశంలో సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎలాగైనా కొట్టేద్దాం అన్నట్టుగా 300 కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కన్ను అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి పెట్టుబడుల వరద 5.75 లక్షల కోట్లు అన్నట్టు
గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు అంటూ ఎటువంటి 2 రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్లో గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు, రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక రికార్డు, తరలివచ్చిన దిగ్గజ కంపెనీలు అన్నట్టుగా ఇచ్చారు. 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం అన్నట్టుగా, అదే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఏంటంటే కలెక్టరేట్లో కొలువుదీరిన తెలంగాణ తల్లి, గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్గా ఆవిష్కరించిన సీఎం అన్నట్టుగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారు. డిసెంబర్ 9 మనకు పండుగ రోజు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణనే లేదు అనుకుంటూ ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం అంటూ హరీష్ రావు చెప్పడం జరిగింది. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం, రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం. డిసెంబర్ 9 విజయ్ దివస్, డిసెంబర్ 23 విద్రోహ దినమని వ్యాఖ్య అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ముగిసిన తొలి విడత ప్రచారం అన్నట్టుగా 3,836 సర్పంచ్, 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ అన్నట్టుగా, రేపే ఫస్ట్ పేజ్ పంచాయతీ ఎలక్షన్స్ అన్నట్టుగా వార్తలు అయితే ఇచ్చారు. సైలెంట్ ఆపరేషన్ షురూ చేసిన అభ్యర్థులు, ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజీలో ఉన్నాయి. అయితే ట్రంప్ మరో టారిఫ్ బాంబు అయితే విసిరినట్టుగా తెలుస్తుంది. భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరిక. యుఎస్లో రైస్ డంప్ చేస్తున్నారని ఫైర్. అమెరికా రైతులకు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అధ్యక్షులు ట్రంప్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ లాస్ట్గా ఇంకొక వార్త ఉంది. అది ఏంటి అంటే రాష్ట్రం గజగజ అంటూ చలి తీవ్రత గురించి ఇచ్చారు. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.